కర్నూలులో ఏబిఎం కార్యాలయం ముందు వైసీపీ ఆధ్వర్యంలో భారీ ధర్నా జరిగింది. ఈ ఘటన రాష్ట్రంలో తీవ్ర చర్చకు దారితీసింది. రాజవిహార్ ప్రాంతంలో ఉన్న ఏబిఎన్ ప్రాంతీయ కార్యాలయం ఎదుట పట్టికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ప్రాణ్యం నియోజకవర్గానికి చెందిన వైసీపీ నాయకులు మాజీ కార్పొరేటర్లు కలిసి ఆంధ్రజ్యోతి పత్రికను తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. ఏబిఎన్ యాజమాన్యం మహిళలకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఆందోళనకు సంబంధించి ముందస్తుగా సమాచారం అందడంతో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏబిఎన్ కార్యాలయ పరిసర ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. ఖచ్చితంగా సభ్య సమాజం సిగ్గుపడేలా చాలా చూస్తుంటే వినడానికి చాలా అగ్లీగా అనిపిస్తుంది. ఎందుకంటే మహిళలకు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి యావత్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలంతా కూడా అంటే పార్టీకి అతీతంగా కూడా ఈరోజు రాధాకృష్ణ గారు క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేమంతా కూడా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే రాజకీయాన్ని రాజకీయంగా చూడాలి కానీ మరి ఎక్కడ మహిళ పూజించితే అక్కడ దేవతలు కొనియాడతారనేది సామెత ఆయనకు అర్థం కాదా? అంత ఎన్ని సంవత్సరాల నుంచి ఆయన మరి ఛానల్ నడుపుతున్నారు, ఎటువంటివి చూపిస్తున్నాడు, ఎటువంటివి రాస్తున్నాడు. నువ్వు నిజంగా మావిగన్ అనేది మీకు జగన్ గారు ప్రతిపాదన చేస్తే మీకు ఎందుకు అలుకు పుట్టింది రాధాకృష్ణ గారు అని అడుగుతున్నా. దాన్ని ఒక ఫ్రస్ట్రేషన్లో మీ వాళ్ళంతా కూడా అందరూ కూడా దాంట్లో ఎవరైతే జతగట్టారో మీరంతా కూడా దాన్ని మరి ఒక ఫ్రస్ట్రేషన్తో ఒక వణుకు పుట్టింది అనుకుంటా మావిగన్ అని జగనన్న ప్రతిపాదన చేసే లోపల. నిజంగా దాంట్లో తప్పే ఉందయ్యా అని నేను అడుగుతున్నా. ఈరోజు మళ్ళీ మీరు 2 లక్షల కోట్ల డబ్బు ఈరోజు ఖర్చు పెడతాం అమరావతికి అంటున్నారే. 2 లక్షల కోట్ల డబ్బు ఈరోజు ఖర్చు పెట్టడానికి మరి మన ఆంధ్ర రాష్ట్రం పెట్టగలుగుతుంది అనేది ఒకసారి ఆలోచన చేయండి. ఏముంది మరి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు 20,000 కోట్లతో రాజధాని మనము శుభ్రంగా నిర్మించుకోవచ్చు, రాజధానిని ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తే మీరు ఎందుకు జీర్ణించుకోలేక మరి రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేక ఈరోజు మీరు మరి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం? ఈరోజు నువ్వు మహిళలు మాట్లాడుతున్నావే, మీకు జన్మించిన తల్లి ఒక మహిళ అనేది మర్చిపోయినట్లున్నావు. మరి నువ్వు తాళి కట్టిన భార్య ఒక మహిళ అనేది మర్చిపోయావు. నువ్వు కన్న బిడ్డలను మరి నీ బిడ్డల్ని మహిళ అనేది నువ్వు మర్చిపోయి మాట్లాడుతున్నావు. నువ్వు ఖచ్చితంగా మరి ఈరోజు నువ్వు నీ ఛానల్లో ఏ విధంగా రాష్ట్రానికి ఏ విధంగా అన్యాయం జరుగుతున్నదే నువ్వు చూపించగలుగుతున్నావా? ఈరోజు ఆరోగ్యశ్రీ పూర్తిగా నిర్వీర్యమైన పరిస్థితి, ఈరోజు ఆరోగ్యశ్రీ నిలుపుదల చేసిన పరిస్థితి యావత్ రాష్ట్ర వ్యాప్తంగా మరి వెనుకబడిన వాళ్ళంతా కూడా ఈరోజు ఆరోగ్యం చూపించుకునే పరిస్థితుల్లో లేరు. అలాంటిది ఈరోజు ఆరోగ్యశ్రీ ఈరోజు పూర్తిగా కూడా మరి అందరూ కూడా నిరసన తెలుపుతున్నారు. అలాంటివి నువ్వు రాయగలుగుతున్నావా? రాయవు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే అది రాస్తావు. కాబట్టి ఈరోజు జగనన్న ఈరోజు ఏది చెప్తే అది చేయడానికి ఆయన వర్గం అంతా కూడా